big stepper. Underground methods, top-notch hoes get the most, not the. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది హర్ష యూనివర్స్ హర్షాబాయ్ రివ్యూ. నేను మీ హర్షాబాయ్. మనందరం చాలా ఎదురు చూస్తున్న మన నేచురల్ స్టార్ నాని గారి సరిపోద శనివారం. మన నాని గారు, అలాగే ప్రియాంక మోహన్ గారు, అలాగే మెయిన్ రోల్లో మన ఎస్జే సూర్య గారు చేస్తున్న మూవీ ఇది. కొంచెం లేట్ అయింది కానీ పర్లే, మన ఫ్యాన్స్కి అలాగే వెయిట్ చేయడం అలాంటే కదా. ఇప్పుడు మనం ట్రయల్లోకి వెళ్దాం, ట్రయల్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, లెట్స్ ప్లే. నా సహనం నశించింది, నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. అందుకే మనందరి తరపున భయాన్ని దాటి ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటున్నాను. సార్, సిఏ గారు ఎప్పుడు వస్తారు? ఒక్కసారి ఆయన చూసేవనుకో, ఏమైంది సార్? ఇంకెప్పుడు ఎప్పుడు వస్తారని అడగ. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాను ఏంటి సుధారు? ఓపెన్ చేయి. ఏం చేశాడని సార్ మరి అలా కొడుతున్నారు? సోకుల పాలెం అక్కడ పుట్టడమే వీళ్ళు చేసిన తప్పు. దీనికి సొల్యూషన్ ఏం లేదా సార్? సొల్యూషన్ నీకు యముడు చిత్రగుప్తుడు గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళిద్దరూ స్ప్లిట్ పర్సనాలిటీలా ఒక్కడిలోనే ఉంటే వాడే మా వాడమ్మా. నార్మల్గా నా అనుకునే వాడికి ఏమైనా జరిగితే మన కోపం వస్తుంది. నాకు కోపం వచ్చింది. కానీ మా వాడికి వాడి కోపాన్ని బట్టి నా కోపం వచ్చిందంటే వీడు నావాడు. ఇది నా సమస్య. ఇన్స్పెక్టర్ దయా అంటే ఎవరు? వాడు పెద్ద సైకోవాడు బాబాయ్, వాడి గురించి ఇప్పుడు ఎందుకు? ఈ పిచ్చి నా కొడుకు ఆడి పేరు రాసుకున్నాడు రా. ఒక్కసారి ఆ పేరు రౌండ్ చేసుకున్నాడు అంటే వాళ్ళంతా చూడడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎలాగైనా వెళ్తాడు. వాడి కూడా శనివారమే కొడుతున్నాడు. అంటే వాడు ఆదివారం కొట్టడా? నాకు వాడు కావాలి. ఎవడ్రా సూర్య? సూర్య ఇప్పటిదాకా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు. శివతాండవమే. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. పోతారు, మొత్తం పోతారు. గాయ్స్, ట్రైలర్ అయితే కంప్లీట్ అయిన మీరు చూసారు కదా నాతో పాటు. ట్రైలర్ అయితే సూపర్ గాయ్స్. స్టార్టింగ్ ఒక చిన్నపిల్లడు ఒక డైలాగ్ చెప్పాడు చూడండి బాబా. అది అలాగే మనకి మన సూర్య గారు దీంట్లో విలన్ రోల్లో కూడా భలే ఉన్నారు. నేను మెయిన్ రోల్ అంటే ఏమనుకున్నాను కానీ విలన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సూర్య సార్ డైలాగ్ ఉంది చూడండి, నన్ను టాయిలెట్ ఎక్కడ ఉందో అడుగుతారంటే అక్కడ స్వాగ్ అయితే సూపర్ గైస్. అలాగే మన ట్రైలర్లో మన నాని గారి ఇంట్రో కూడా బాబా చింపేశారు, ఫుల్ ర్యాంప్ అంతే అసలు. ఇంకా తర్వాత మన ప్రియమోహన్ గారిని కూడా బాగానే చూపించారు. అలాగే ఇంకా లాస్ట్లో వాళ్ళిద్దరి మధ్యన లాస్ట్లో చూపించే బిగ్ బ్యాటిల్ బిట్వీన్ రేజెస్ అని, అలాగే వాళ్ళిద్దరి కోపానికి గట కరెక్ట్గా చూపించారు. ప్లస్ మనం ఇంకోటి చెప్పుకోవాలంటే మెయిన్ మనకి దీంట్లో అన్నీ ముందే రివీల్ చేసేస్తున్నారు కొన్ని. నాని గారి సాయి కుమార్ గారు చెప్పినట్టు స్ప్లిట్ పర్సనాలిటీ, అలాగే నాని గారు సమస్య కూడా ముందు ఒక డైలాగ్ ఉంది చూసారా, అక్కడ కూడా ఒక రివీలింగ్ ఉంది. ఏం డైలాగ్ అంటే అది మన ట్రైలర్ చూపించారు.
ఎవరికైనా సమస్య మనం అనుకున్న వాళ్ళకి సమస్య వస్తే మనకు కోపం వస్తుంది, కానీ మన న్యాచురల్ స్టార్ నాని గారికి మాత్రం కోపం వచ్చిందంటే అటు మనోడు అంతే. అక్కడ డైలాగ్ అయితే మాత్రం ఫుల్ ర్యాంప్ గైస్, ర్యాంప్ అంటే ర్యాంప్ అంతే. అసలు చించేశారు ఆ డైలాగ్ మాత్రం. ఇంకా ఈ నేను అనుకున్న దాన్ని బట్టి అయితే నాకు తెలిసి మొత్తం సినిమా అంతా సోకులపాలెం అనే ఆ విలేజ్లోనే నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు సినిమాలో కూడా మెయిన్గా విలేజ్ని రివీల్ చేశారు, అలాగే మన మెయిన్ క్యారెక్టర్స్ కూడా రివీల్ చేశారు. సినిమా నాకు తెలిసి మొత్తం నాని గారి కోపానికి అలాగే సూర్య గారి యాటిట్యూడ్కి ఆ రెండింటి మధ్యన ఒక మంచి ఎపిక్ వార్ అనేది నడుస్తుంది అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. బాగుంది మొత్తానికి. రివ్యూ అయితే సూపరు. August 29th రిలీజ్ కదా, నేనైతే చాలా గట్టిగా వెయిట్ చేస్తాను కదా. 29th మన నాని గారి మూవీ, అందరూ కంపల్సరీగా వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే మన కామెంట్ బాక్స్లో కింద న్యాచురల్ స్టార్ నాని గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే మన ట్రైలర్ ఎవరికైతే నచ్చిందో అందరూ కింద కామెంట్ బాక్స్లో అందరూ మెన్షన్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్ గైస్.